నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పాకిస్తాన్ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలకలాగా తయారైంది కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఆమిర్ ఖాన్ ముత్తాకి మన దేశానికి వచ్చి ఆయన తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దూరం నుంచి ఆఫ్ఘాన్ ప్రజలు కూడా ఆయన భారతదేశానికి రావడం చూసి సంతోషపడుతూ ఉన్నారు. ఎస్, మన మిత్రుడు భారతదేశం మనకెంతో సహాయం చేశాడు అనే ఆనందంలో వాళ్ళు చూస్తూ ఉంటే, అండ్ భారత్ కూడా ఒక కొత్త పరిచయాన్ని చేసుకుంటూ, అఫ్కోర్స్ మనకు చారిత్రక నేపథ్యము, కల్చరల్ నేపథ్యం ఉన్నప్పటికీ మళ్ళీ ఒక కొత్త పరిచయాన్ని పునరుద్ధరించుకుంటున్న సమయంలో పాకిస్తాన్ వెంటనే కాబూల్ మీద బాంబు దాడి చేయడం ఇది వివాదానికి దారితీసింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా దానికి తగ్గట్టుగా అటాక్ చేసే ప్రయత్నంలోకి వచ్చింది. సో నిజానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఉన్న గొడవ ఏమిటి అనేది ఒక అంశం అయితే, ఈరోజు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ముగిసి ఎక్కడి వాళ్ళు అక్కడ సంతోషంగా ఉంటే, పాకిస్తాన్ మాత్రం చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతోంది పాలస్తీనా విషయంలో. ఆ ఫ్రస్ట్రేషన్ ఏమిటి అనే డీటెయిల్స్ కూడా మనం తీసుకుందాం. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ ఎగిరెగిరి పడుతూ ఏదో చేద్దాం అనుకుంటూ బొక్కబోర్లా పడే పరిస్థితుల్లోకి వస్తోంది. అండ్ మొన్నటికి మొన్న ఈజిప్ట్లో పీస్ సమ్మిట్లో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తిరిగి షాబాజ్ షరీఫ్ని ఆయనను పలకరిస్తూ, మరి మీరును భారత్ కొట్లాడకుండా ఉంటారు కదా అంటే ఒక గుంటనక్కు నవ్వు షాబాజ్ షరీఫ్ నవ్వుతూ ఉన్నాడు. సో ఇవన్నిటికీ మీనింగ్స్ ఏంటి, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి, వీటి చారిత్రక నేపథ్యం ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారి విషయాలన్నింటి మీద మనకు అవగాహన తీసుకొస్తారు. రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఇప్పుడు నేను అన్నట్లుగా అంటే అంశాల వారీగా ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే, అసలు కాబూల్ మీద పాకిస్తాన్ దాడి చేయడం వల్లనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తోందా, ఇంకేదైనా ప్రీవియస్ నేపథ్యాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి? ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మీరు అన్నట్లుగా ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి 48 అవర్స్ సీజ్ ఫైర్ ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ 48 అవర్స్లో డైలాగ్ ద్వారా క్లియర్ చేసుకుందాం అంటున్నారు వాళ్ళు. సో ఏమిటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? యాక్చువల్‌గా చూస్తే హిస్టారికల్‌గా చూస్తే 1890స్‌లో అయిన ఆఫ్ఘన్ వార్ తర్వాత ఒక లైన్ గీశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళెప్పుడు ఫ్రాంటియర్ ఏరియాస్‌ని పట్టించుకునేవారు కాదు. అటు ఆఫ్ఘనిస్తాన్ పట్టించుకోలేదు. ఇటు మన ఇండియాలో మణిపూర్, నాగాలాండ్, మిజోరాం అంటే త్రిపుర, వెస్ట్ బెంగాల్‌లో కలిసిపోయి ఉండేదనుకోండి అప్పట్లో. సారీ, బంగ్లాదేశ్‌లో దాదాపు చిట్టగాంగ్ నుంచి మోర్ యాక్సెస్ ఉండేది. సో ఇవన్నీ నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. అంతకుముందు 1935 ముందు బర్మా కూడా ఉండేది. బర్మాలో కూడా అరకాన్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేశారు. అసలు ఇప్పుడు ప్రాబ్లమ్స్ లోకి వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా డిలినేట్ చేయలేదు. మనకి చైనా మధ్యలో కూడా హై వాటర్ షెడ్ లైన్ చేశారంటే, కానీ చైనా అనేది ఏంటంటే వాటర్ షెడ్ లైన్ గిటేపు వస్తారు, మనమేమో వాటర్ షెడ్ లైన్ అంటాం. అదే తేడా. అది కింగ్ జహీర్ షా 1964 టైంలో కూడా చాలా వరకు పాకిస్తాన్ తోటి విభేదించారు. అప్పుడు కూడా చాలా గొడవలైంది. అప్పుడు ఇండియా కొంచెం జోక్యం చేసుకుంది పండిట్ నెహ్రూ టైంలో. సో కానీ అది ఎప్పుడు రిజాల్వ్ అవ్వలేదు. దాదాపు 9 పాకెట్స్ ఉన్నాయి. ఆ లైన్ ఏంటంటే అటు ఇటు కలుస్తా ఆఫ్ఘనిస్తాన్ ఏముంటుందంటే మాయి 9 పాకెట్లు పోయినాయి. అందులో మేజర్ పాకెట్ బలూచిస్తాన్‌కి సరిహద్దులో ఉన్నాయి. మిగతా అన్ని 9 పాకెట్లలోనూ ఎక్కడైతే జంక్షన్ పాయింట్లు ఉన్నాయో, అంటే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి రూట్లు ఉన్నాయో అక్కడ క్లారిటీ ఉంది. మిగతా చోట్ల ఎక్కడ క్లారిటీ లేదు. దీనిది అర్థం. అది అలా ఉండగా ఎప్పుడైతే ఈ తాలిబాన్ గవర్నమెంట్ ఫస్ట్ ఫామ్ అయిందో, రష్యన్స్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రాబ్లం మెల్లగా మొదలైంది. ఎందుకంటే వాళ్ళు అనేది ఏంటంటే తాలిబాన్ మద్రాసాలో స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ తీసుకున్నారు. ఆ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఏమంటారంటే షరియా తీసుకురావాలి. పాకిస్తాన్ లో తెరికే తాలిబాన్ పాకిస్తాన్ అని టీటీపీ సెపరేట్ పార్టీ తయారు చేశారు. వీళ్ళతోటే సపోర్ట్ గా తెరికే లబ్బాయ్ పార్టీ అని పాకిస్తాన్ అని చెప్పి టీఎల్పీ. ఈ టీఎల్పీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇస్లామాబాద్ లో మెయిన్ మసీద్ ఏదైతే గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉందో లాల్, దాని హెడ్ క్వార్టర్స్ బేస్ చేసుకుని ఉన్నారు. జనరల్ ముషరఫ్ ప్రెసిడెంట్ టైంలో దాని మీద ఆల్మోస్ట్ మన ఫుల్ స్కేల్ ఆర్మీ అటాక్ చేసి వాళ్ళందరినీ చంపడం, తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి పుంజుకున్నారు. వాళ్ళు చాలా క్లారిటీ తోటి చెప్తున్నారు, ఇస్లామాబాద్ లో రాదర్ పాకిస్తాన్ లో షరియా రూల్ తీసుకురావాలి, ప్యూర్ ఇస్లామిక్ దేశం అవ్వాలి. అంటే ఏంటంటే పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు వరకు ట్రైనింగ్ ఇచ్చి చేసిందో అదే వాళ్ళకి పెట్టుకుంది. ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 1.5 month లో దాదాపు 400 అటాక్స్ అయినాయి ఈ తెరికే తాలిబాన్ పాకిస్తాన్.
అందులో దాదాపు ఒక 50 మంది చనిపోవడం జరిగింది. హ్మ్. దీనివల్ల ఏం చేశారంటే, సడెన్‌గా ఎప్పుడైతే అమెరికా నుంచి తిరిగి వచ్చారో, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ డి ఫ్యాక్టో రూలర్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ వాళ్ళేమనుకున్నారంటే, మేము ఇజ్రాయెల్ టైపు లేకపోతే ఇండియా టైపు టెర్రరిస్ట్ స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేద్దాం, లేకపోతే ప్రిసిషన్ స్ట్రైక్ చేద్దాం అనుకున్నారు. హ్మ్. అది వాళ్ళకి చేత కాలేదు. ఎక్కడైతే ఈ టీటీపీ లీడర్ ఉన్నాడనుకున్నారో, హ్మ్. ఈస్ట్ కాబూల్ అన్న ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో చేసి సొంత మనుషులనే చంపుకున్నారు. ఆ! అందులో ఎక్కువ క్యాజువాలిటీస్ ఎక్కువ డిక్లేర్ అవ్వలేదు మరి. హ్మ్. కానీ 50 మందికి. ఆఫ్ఘనిస్తాన్ సీరియస్‌గా తీసుకొని వాళ్ళకున్న వెపనరీ ఏదైతే రష్యన్ వెపనరీ, అమెరికన్ వెపనరీ ఇవన్నీ రీకన్‌స్ట్రక్ట్ చేసుకోగలిగారో వెపన్స్, అమ్యునిషన్ వాటితో దాడి చేయడం మొదలుపెట్టారు. హ్మ్. వాళ్ళది ప్రాపర్ ఆర్గనైజ్డ్ ఆర్మీ కాదనుకోండి. హ్మ్. కాకపోతే ఏంటంటే వాళ్ళది గొరిల్లా టాక్టిక్స్ వాడతారు. హార్డెడ్ ట్రూప్స్. తర్వాత మనస్సాక్షిగా వాళ్ళు యుద్ధం చేస్తారు. ఆ! వేరస్ పాకిస్తాన్ అక్కడ ఏంటంటే ఈ ఏరియాస్‌లో ఎస్పెషల్లీ నార్థర్న్ ఏరియాస్‌లో ఏంటంటే స్కౌట్స్ ఉంటారు. బజావ్ స్కౌట్స్, నార్త్ వెస్టర్న్ స్కౌట్స్ ఇటువంటి లోకల్ ట్రూప్స్‌ని వాడతారు. వాళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ ఆర్మీ లాంటి ట్రైనింగ్ ఉండదు. ఉండదు. వాళ్ళకొచ్చే వెపనరీ కూడా తక్కువుంటుంది. బేసిక్ పర్సనల్ వెపన్స్ కొంచెం మాక్సిమం మెషిన్ గన్స్ ఇస్తారు. ఇంక అంతకంటే ఎక్కువ ఉండదు. ప్లస్ వాళ్ళు ఊళ్ళకి దగ్గరతోటి ఉండడంతోటి వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీస్ తోటి ఉండడం, ప్లస్ పోస్టులు తక్కువ ఆక్యుపై చేయడం. మూడోది చూస్తే వాళ్ళకి ట్రైబల్ ఎఫిలియేషన్ ఎక్కువ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ ఆ సైడ్‌ని. హ్మ్. మొత్తం దానితోటి లాంగ్వేజ్, కల్చర్ అన్ని. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. హ్మ్. వాళ్ళు దాదాపు 100 మంది పైగా చనిపోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా మంది లొంగిపోయారు. ఆర్మ్స్, అమ్యునిషన్ సరెండర్ చేసి అవన్నీ తీసుకున్నారు. హ్మ్. ఇప్పుడు ఇండియాకి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ రావడం, ఎంబసీ అనౌన్స్ చేయడం, హ్మ్. టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్‌కి మనం హెల్ప్ చేస్తామనడం. ఇవన్నీ వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే. అందుకనే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ డైరెక్ట్‌గా ఇండియాని ఇన్వాల్వ్ చేస్తా, ఇండియా ప్రాక్సీ వార్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్‌కి సపోర్ట్ ఇస్తా హ్మ్. వాళ్ళ మీద చేయిస్తుందని ప్రచారం చేస్తున్నారు. హ్మ్. అలాగే ఏదైతే అన్నోన్ గన్‌మెన్ ఆగంతకులు ఎవరైతే పాకిస్తాన్‌లో సీనియర్ లీడర్ క్యాడర్స్‌ని చంపుతున్నారో ఆ! అది కూడా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ క్యాడర్స్ అని వాళ్ళు అంటున్నారు. ఓకే. అందుకనే వాళ్ళు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు పట్టుబడలేదు. ఆ! చాలా షార్ప్‌గా ప్రెసిషన్ అటాక్స్ చేశారు ఇంటెలిజెన్స్‌తో. అంటే అందులో నిజముందా సార్? మనం అన్నౌన్ అనే మనకు తెలుసు ప్రపంచానికి. బట్ అందులో నిజముందా? నిజం ఉందని మనకి తెలీదు గదండీ! ఓకే. ఎందుకంటే ఎవరు పట్టుబడలేదు. అవును. కానీ ఓకే. ఏంటంటే జనరల్ నాలెడ్జ్ వాడితే కొంచెం అనుమానం వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్. అండ్ ఇక్కడ ప్రాక్సీ అన్నాం గదా! ఇప్పుడు మీరు ప్రాక్సీ అన్నారు గదా! సో, నిజంగా ఈ ప్రాక్సీ అనే ఫార్ములాను భారత్ ఎత్తుకుందా? లేకపోతే జస్ట్ కోయిన్సిడెన్స్‌గా మనం తీసుకోవాలా దీన్ని? భారత్ తెచ్చుకుందని అని చెప్పలేము. ఓకే. కానీ ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు బహుశా కొంచెం హెల్ప్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు. సో, అని అజంప్షన్స్. అజంప్షన్. ఆ! ఇది ప్యూర్ అజంప్షన్. ఓకే. ఎక్కడ దీనికి ప్రూఫ్స్ ఏమి లేవు. హ్మ్. దీంతో పాటుగానే ఇంకా పాకిస్తాన్ అఫైర్స్ చూస్తే లాస్ట్ 1 వీక్‌లో ఐఎంఎఫ్ టీము 2 నెలల క్రితం శాంక్షన్ అయిన $1 బిలియన్ లోను ఇవ్వడానికి కాగితం పని చేయడానికి పాకిస్తాన్ వచ్చారు. పాకిస్తాన్. వాళ్ళు వచ్చి అక్కడ పరిస్థితులు చూసి ఇదంతా సైడ్ స్ప్రెడ్ అంటే రాంగ్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. ఆ! ఇల్లీగల్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. హ్మ్. ఇదంతా టెర్రరిజంకి ప్రోత్సహిస్తుందని చెప్పి ఓకే. సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు. హ్మ్. అంటే ఏంటంటే ఆ వచ్చే $1 బిలియన్ కూడా రావట్లేదు ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి. హ్మ్. ఈ షర్మాల్ షేక్‌లో జరిగిన మీటింగ్‌కి పాకిస్తాన్‌ని ఒక ముస్లిం దేశం కింద పిలవడం జరిగింది. కానీ అక్కడ ఎప్పుడైతే ట్రంప్ గారు ఆయన అన్న మాటల్లో చాలా కేర్‌ఫుల్‌గా ఎవరో స్ట్రాటజైజ్ చేసి అన్న మాటలన్నారు. ఈజిప్ట్‌లో. ఆయన నరేంద్ర మోడీ గారిని మెన్షన్ చేశారు. హ్మ్. మంచి పాపులర్ లీడర్ అన్నారు. రెండోది ఇండియా, పాకిస్తాన్ సత్సంబంధాలు బానే ఉన్నాయని చెప్పి వెనకాల తన్ను తట్టినట్టు నమ్మితే హ్మ్. ఆయన ప్రైమ్ మినిస్టర్‌కి సిగ్గుతోటి నవ్వినట్టు స్పష్టంగా తెలుస్తుంది ఆ! ఆ మీటింగ్‌లో. ఆ! సో ఇప్పుడు వాళ్ళకి విపరీతమైన దెబ్బతింటున్నారు. ఎందుకంటే హౌతీస్‌కి ఎగనెస్ట్‌గా సౌదీ అరేబియా తరపున 2 బ్రిగేడ్‌లు డిప్లాయ్ చేశారు. అంటే ఇజ్రాయెల్‌కి సపోర్ట్ ఇస్తున్నారు హ్మ్. పరోక్షంగా. ఈ విధంగా ఇజ్రాయెల్‌కి కొంత రకం ఎమ్యునిషన్ అమ్మారు కూడా పాకిస్తాన్. హ్మ్. ఓల్డ్ ఎమ్యునిషన్. సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ మీద అనుమానం వస్తుంది ముస్లిం 57 దేశాలకి అని చెప్పి ఎప్పుడైతే ఈ మీటింగ్ అయిపోయి ట్రంప్ గారు అమెరికా వెనక్కెళ్ళిపోవడం జరిగిందో, హ్మ్. అసీం మునీర్ గారు ఏ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా గాని మిగతా వాళ్ళు పొలిటికల్‌గా మాత్రం భిన్నమైన స్టేటస్‌లు అంటే ట్రంప్ గారు చేసిన 20 పాయింట్ ప్రపోజల్‌లో ఖతార్ ఇవన్నీ మీడియేషన్ ఉండగా
అందులో మార్పులు చేర్పులు ఎక్కువ జరుగుతున్నాయి, అందుకని మా సపోర్ట్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఉంది. ఏంటంటే వాళ్ళు అంటే నిజంగా ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. డిఫెన్స్ విషయంలోన మొత్తం పోతున్నారు. న్యూక్లియర్ వాళ్ళ బ్లాక్మెయిల్, ఎకనామికల్లీ వీక్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తోటి గొడవలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తోంది. సింధు నదీ జలాలు పూర్తిగా వచ్చే అవకాశం లేదు. ఇంకా అంతకంటే ఏం కావాలి దేశం స్ట్రాంగులేషన్ కి. అటు బలూచిస్తాన్ కూడా 200 పైగా అటాక్స్ అయినాయి లాస్ట్ 1.5 month లో, చిన్న పెద్ద అటాక్స్ అన్ని కలిపి. సో అంటే దాదాపు వాళ్ళు 200 మందిని పోగొట్టుకోవడం. అంటే మీరు అన్న ప్రకారం చూస్తే ఇంటర్నల్ గా పాకిస్తాన్ లో దరిద్రం తాండవిస్తుంటే చుట్టూ ప్రపంచ పట్టణంలో అన్ని దేశాలు కూడా ఇట్లాగే చూసే పరిస్థితికి వచ్చింది పాకిస్తాన్ ని. చూసే పరిస్థితికి వచ్చింది. తర్వాత మూడోది జరుగుతుంది ఏంటంటే ఇంటర్నల్ గా వాళ్ళ పాలిటిక్స్ లో అపోజిషన్ పార్టీ అని ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి యాక్చువల్ గా మెజారిటీ ఉంది. వాళ్ళని పార్టీ కింద డిక్లేర్ చేయకుండా ఇండివిజువల్ క్యాండిడేట్స్ డిక్లేర్ చేయడం వల్ల వాళ్ళకి మెజారిటీ పోయింది. యాక్చువల్ అపోజిషన్ పార్టీస్ తీసుకుని వాళ్ళని కూటమి ఏర్పాటు చేసి పాకిస్తాన్ ఆర్మీ పరిపాలిస్తుంది. అందులో ఎవరైతే లీడర్ ఉన్నారో ఇమ్రాన్ ఖాన్, ఆయన నేటివ్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. ఆయనకి ఆఫ్ఘనిస్తాన్ తోటి సత్సంబంధాలు ఎక్కువ ఉంటాయి. ఆయన తెగలకి, ఆయన తెగల లాయల్టీ ఆయనకి ఎక్కువ ఉంది. అందుకనే చెప్పి లాహోర్ ఇస్లామాబాద్ మధ్యలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. పబ్లిక్స్ అంటే ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారికి సపోర్ట్ లో చాలా పైకి వస్తున్నారు. ప్రస్తుతం విధించిన జైలు శిక్షలో ఇంకా 2 సంవత్సరాలు మిగిలింది. కానీ ఇంకా కోర్టు కేసులు ఉన్నాయి. ఓకే, ఈ పనిష్మెంట్ ఎప్పుడైపోతే ఉందో మళ్ళీ ఇంకొక పనిష్మెంట్ ఇచ్చి అలా ఎక్స్టెండ్ చేస్తా ఉంటారు. సో వైఫ్ కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ చేయకుండా వాళ్ళు అచీవ్ చేశారు. వైఫ్ కూడా జైలు శిక్ష వేసి. సో ఇంటర్నల్ గా పాలిటిక్స్ అలా నడుస్తుంది. నవాజ్ షరీఫ్ యూకేలోనే ఉంటా పరోక్షంగా పరిపాలిస్తున్నారు తమ్ముడు ద్వారా. ఆయన కూతురు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిన్స్ చీఫ్ మినిస్టర్ గా ఆవిడ పరిపాలిస్తుంది. సో ఏంటంటే పాలిటిక్స్ టోటల్ అరిస్టోక్రాటిక్ రూల్ ఆఫ్ నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ నడుస్తుంది. బికాస్ ఆర్మీకి సైడ్ వాళ్ళు పాజిటివ్ సైడ్ ఉన్నారు. ఈ రోజు ఆర్మీ ఏం చేస్తుందంటే అండి అక్కడ కొన్ని సంవత్సరాలు ఒక పార్టీని సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం పౌరుషంగా మాట్లాడడం చూస్తారో, నవాజ్ షరీఫ్ అంత ముందు మాట్లాడారో, ఇమ్రాన్ ఖాన్ ని తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ గారు 3.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఇండిపెండెన్స్ చూపించుకోవాలని ట్రై చేశారో ఆయన్ని తీసేసి మళ్ళా వీళ్ళ తమ్ముడిని షహబాజ్ షరీఫ్ ని తీసుకొచ్చారు. దీని తర్వాత లైవ్ లో పిపిపి పార్టీ బెనజీర్ భుట్టో కొడుకు ఎవరైతే ఉన్నారో, సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ క్లెవర్ గా గేమ్ ఆడుతుంది. దీంతో పాటు ఇంకోటి చూస్తే ఏంటంటే ఇండియా సైడ్ నుంచి 90 కిలోమీటర్స్ బోర్డర్ డిలినేషన్ లేని కచ్ ఏరియాలో డిఫెన్స్ మినిస్టర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైనా సరే టర్కీకి సపోర్ట్ గా అక్కడ 1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ డెవలప్మెంట్ జోన్ కింద ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కి పాకిస్తాన్ టర్కీ గవర్నమెంట్ ఏజెన్సీస్ మధ్యలో ఒప్పందం కుదిరింది. మూడోది ఏంటంటే 4 కార్వెట్ అనే స్మాల్ షిప్స్, అంటే పెద్ద డిస్ట్రాయర్ లాంటి షిప్స్ కాదు, ఫాస్ట్ మూవింగ్ కార్వెట్ షిప్లు టర్కీ నుంచి ఆర్డర్ జరిగినాయి. అందులో 2 రెడీ ఇన్వెంటరీలోంచి బహుశయిస్తుంది, 2 వచ్చి పాకిస్తాన్ వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తాం. అందుకని ఒక డాక్ యార్డ్ అడిగింది. అంటే ఏంటంటే టర్కీని తీసుకొచ్చి పెట్టారు. దీంతో పాటుగానే పస్ని అన్న ఏరియాలో గ్వాదర్కి కరాచీకి మధ్యలో గ్వాదర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో అమెరికాకి ఆఫర్ చేశారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే చైనా ఇదంతా చూస్తోంది. మెల్లగా రైల్వే డెవలప్మెంట్ కి కరాచీ నుంచి ఏదైతే ఇస్లామాబాద్ పెషావర్ వెళ్ళాలో ఆ రూట్ అలైన్మెంట్ ని కంప్లీట్ మోడర్నైజ్ చేయాల్సిన అవకాశం ఉంది. ఆ అవకాశానికి ముందర చైనా ఒప్పుకుంది. కానీ లాస్ట్ మినిట్ లో దానికి డబ్బులు ఇవ్వను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి అంటే వీళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళారు. అది బహుశా శాంక్షన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అలాగే ఎస్సీఓ మీటింగ్, అందులో పాకిస్తాన్ అబ్జర్వర్ కంటే ఎక్కువ స్టేటస్ లో ఉంది. అంటే ఏంటంటే మెంబర్ కాకపోయినా కానీ వాల్యూ ఎక్కువ ఉంది. దానికి యాక్చువల్ గా మెంబర్షిప్ వస్తున్నట్టు మనం అనుకోవాలి. అందులో వాళ్ళకి విలువ లేకుండా చేసి పడతారు. అయితే ఇక్కడ సార్, ఇక్కడ ఒకసారి మనం మళ్ళీ ఈ పాయింట్కి వస్తే, అటు ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ని నమ్మే పరిస్థితుల్లో లేవు అనే సిచ్యువేషన్ అనుకోవడం ఒక ఎత్తు అయితే, రెండో వైపు ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఈ 48 గంటల సీజ్ ఫైర్ తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ ఈ మంటను ఆర్పే ప్రక్రియలోకి దిగుతుందా, లేకపోతే ఎప్పుడు ఉండే రావణ కాష్టం లాంటి సమస్యే కదా, మరి దీనికి ఏమైనా సొల్యూషన్ వస్తుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు పాక్ పరిస్థితిని?
పాక్ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి తెలిసిందండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోటి ఈ చిన్న స్కర్మిషెస్ ఏవైతే ఉన్నాయో యుద్ధం కాదు గానీ కంటిన్యూ అయితే ఇటు ఇండియా సైడ్ వాళ్ళు సయాల్‌కోట్ దగ్గర భయపడుతున్నారు. అందుకనే 2 ఆర్మర్డ్ బ్రిగేడ్స్ అక్కడ రెడీగా పెట్టారు పాకిస్తాన్. హ్మ్. సయాల్‌కోట్ ఏరియా నుంచి మనం పీఓకేని ఏమన్నా రిలీజ్ చేస్తామంటే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామా అని భయంతోటి. ఓకే. సో, ఆ భయంతోటి వాళ్ళేంటంటే ప్రస్తుతానికి అట్‌లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్‌ని సద్దుమణిగిద్దాం. ఇండియాని చూసుకుందాం అన్న భావనలో నేను అనుకోవడం. ఆఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, ఐఎస్ఐ హెడ్ గత వారం రోజులుగా వీసా కోసం ట్రై చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వట్లేదు. హ్మ్. అది ఎప్పుడైతే దొరుకుతుందో వెంటనే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌కెళ్ళి కాళ్ళు పట్టుకొని బేరం ఆడతారని అనుకుంటున్నా. హ్మ్. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మీరు భారత్‌తోటి సత్సంబంధాలు పెట్టుకోండి. మీ రోడ్లు డెవలప్ చేసుకోండి. మీ ఇన్‌స్టిట్యూట్స్ డెవలప్ చేసుకోండి. హ్మ్. కానీ మాతోటి విభేదంగా పెట్టుకోకండి. టీటీపీని కొంచెం కంట్రోల్‌లో పెట్టండి. హ్మ్. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగం అని చెప్పకండి అని మామూలుగా ప్రాధేయపడే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, అంటే ఇది ఒకవేళ అంటే పాసిబిలిటీస్ ఎట్లా ఉంటాయి సార్? మీరన్నట్టు భారత్‌కి పీఓకేని స్వాధీనం చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయా ఆఫ్ఘనిస్తాన్ సహాయంతో? ఆ! ఆఫ్ఘనిస్తాన్‌ని కొంచెం ఎంతైనా స్పెసిఫై చేసి, కొంతకాలం మీరు ఆగండి. మేము మీకు అవసరమైన డబ్బులు ఇయన్నీ సపోర్ట్ ఇస్తాం. అవసరమైతే 25,00,000 మందిని వెనక్కి ఎవరినైతే పంపించామో, అందులో స్కిల్డ్ లేబర్ చాలా మంది వెళ్ళిపోయారు. పాకిస్తాన్‌లో పనిచేసే స్కిల్డ్ లేబర్ కూడా చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళు దాదాపు లాస్ట్ 40 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళని వెనక్కి తీసుకుంటామని బతిమాలుతారని అనుకున్నాను. ఇక ఇండియాకి సంబంధించి సాయలకోటలో వాళ్ళు విపరీతంగా భయపడుతున్నారు. హ్మ్. ఇండియా పాలిసీ ఏంటంటే, నేను అనుకోవడం ఎక్కడ అఫీషియల్‌గా డిక్లేర్ అవ్వలేదు గానీ, లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటే పండు కాయ పండయ్యి చెట్టు మీద నుంచి తనే రాలేటట్టు చూసుకోవాలని ప్రయత్నం ఓకే. చేస్తుంది. ఓకే. అది దాని గురించి చాలా హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ! ఎందుకంటే పీఓకేలో చాలా అలజడి చెలరేగుతోంది. ఎప్పుడు నౌషరా కోట్లీ ఏరియాస్ నుంచే చౌదరి ముస్లిమ్సే దానికి ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. హ్మ్. సో, డెవలప్‌మెంట్ ఏదైనా గాని నౌషరా కోట్లీ ఏరియా అయింది గానీ, మిగతా గిల్గిట్ బాల్టిస్తాన్, ముజఫరాబాద్ ఇటువంటి ఏరియా ఉరీకి అపోజిట్‌లో ఉన్న ఏది జీలం పైన ఉన్న ఏరియా డెవలప్ అవ్వలేదు. హ్మ్. సో, దానివల్ల చాలా విధంగా గొడవలవుతున్నాయి. వీళ్ళ పాకిస్తాన్ గవర్నమెంట్ ఒకవేళ పసిఫై చేయాలని చూసినా గానీ, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. హ్మ్. సో, 38 పాయింట్ ఎజెండా మీటింగ్ పెడితే హ్మ్. జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎళ్ళిన టీము 38 పాయింట్లకి ఒకసారి ఒప్పేసుకుంది. అసలు ఆర్గ్యూ కూడా చేయకుండా. అంటే కాళ్ళ బేరానికొచ్చారు. ఒకేళ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ కంటిన్యూ అయ్యి, బలూచిస్తాన్ కంటిన్యూ అవుతా, ఎకనామిక్ క్రైసిస్ కంటిన్యూ అవుతా, ఇటు చైనాకి సరిగ్గా పడక, అటు అమెరికాకి సరిగ్గా పడక, ఇటు ఇండియాకి సరిగ్గా పడక, అటు ముస్లిం దేశాలకి సరిగ్గా పడకపోతే మాత్రం ఆ రైప్ ఫ్రూట్ కింద పడుతుంది. అంటే ఏం జరుగుతుంది సార్? అంటే పాకిస్తానే మీకు దండం పెడితే తీసుకోండి. భారత్ పీఓకే ఎప్పుడు దండం పెట్టి తీసుకున్నానన్నారు. ఆ! వాళ్ళింకా టాక్టికల్ న్యూక్లియర్ బాంబులు రెడీగా పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. ఓకే. ఒకవేళ ఏదైనా ఇండియన్ ఎందుకంటే మనం కోల్డ్ వార్ డాక్ట్రిన్ అని ఒక డాక్ట్రిన్ వాడుతున్నాం. హ్మ్. అందులో ఏమవుతుందంటే ఒక ఆర్మర్డ్ బ్రిగేడ్ ప్లస్ 2 ఇన్ఫంట్రీ బ్రిగేడ్స్. హ్మ్. అంతకుముందులాగా మొత్తం ఆర్మర్డ్ డివిజన్ మొత్తం దానికంటే ఎక్కువ సిగ్నేచర్ ఉండి గుర్తులొచ్చే విధంగా కాకుండా చిన్న చిన్న బోర్డర్ ఏరియాస్‌లోనే ఉన్న ఒక ఆర్మర్డ్ బ్రిగేడు, ఒక ఇన్ఫంట్రీ బ్రిగేడు జస్ట్ అటాక్ చేసేసి అంటే ఇప్పుడు అనుకున్న నిమిషంలో 6కి బయలుదేరి పొద్దున్న తెల్లారికల్లా అటాక్ చేసేసి ఒక 20, 25 కిలోమీటర్ల లోపలికెళ్ళిపోయారనుకోండి. పాకిస్తాన్‌కి విపరీతంగా దెబ్బతింటుంది. 7, 8 లొకాలిటీస్‌లో చేయాలని ఉద్దేశం. ఓకే. దాన్ని కోల్డ్ వార్ డాక్ట్రిన్ అంటారు. ఓహ్! దాని గురించి విపరీతంగా భయపడుతుంది. దాని గురించి ఏమవుతుందంటే అండి వాళ్ళ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటంటే జనరల్‌గా 15 కిలో టన్ కింద ఉండే పవర్ ఉండే వాటిని టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటారు. ఓకే. జనరల్‌గా ఆర్టిషియల్స్ నుంచి ఫైర్ చేసేవి 2-3 కిలో టన్స్ ఉంటాయండి. ఓకే. కిలో టన్ కెపాసిటీకి తీసుకొచ్చినట్టు రిపోర్ట్స్ వచ్చినాయండి మధ్యలో. ఆహా! వీటిని ఆర్టిలరీ షెల్స్ ద్వారా వాడి వాళ్ళ ప్రజల్ని వెనక్కొచ్చేయమని మన నార్మల్ కాలమ్స్ మీద వాడతారేమో అని వాళ్ళ దేశంలోనే వేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఓకే. 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 ఓహ్! దీన్నే రెడ్ ఆన్ రెడ్ అటాక్ అంటారు. సూసైడల్ అంటే ఇంక అన్నీ పోయినప్పుడు ఏంటంటే సూసైడ్ చేసుకుంటారు. ఆ! అదే. అదే. దానికి కూడా తయారుగా ఉన్నారు. ఆ కోల్డ్ వార్ డాక్ట్రిన్‌ది తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఈరోజు డీజీఎంఓ ఒక ఇంటర్నేషనల్ మీటింగ్‌లో అంటే యునైటెడ్ నేషన్స్‌కి ఎవరైతే ట్రూప్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళది ఒక మీటింగ్ జరిగితే అందులో ఇంకో స్టేట్‌మెంట్ ఇచ్చారు. 12 విమానాలు పాకిస్తాన్‌వి కూలిపోయినాయని ఆయన ఊరికనే అనలేదు. ఓకే. సో, ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం, తర్వాత ఒకవేళ ఏదైనా పాకిస్తాన్ ట్రై చేస్తే వాళ్ళకే తీవ్రమైన దెబ్బనడం.
మొన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ అంటాం. ఇవన్నీ తర్వాత చైనా కొంచెం ఎస్సీఓ మీటింగ్, తర్వాత ట్రంప్ తోటి టారిఫ్ వార్ గురించి కొంచెం ఇండియా సైడ్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే పాకిస్తాన్‌కి యాంటీగా ఉన్నాయండి. వాళ్ళకి తెలియట్లేదు ఫారెన్ పాలిసీ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. డిఫెన్స్ పాలిసీ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. ఎకనామిక్ పాలిసీ ఎలా హ్యాండిల్ చేయట్లేదు. ఎకనామిక్ పాలిసీ కూడా మన ఫోటోలో ప్రామినెంట్‌గా చూస్తే ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఆ! ట్రంప్ గారికి చూపిస్తున్నారు. ఇవి నేచురల్ రేర్ ఎర్త్స్ మేము ఇవన్నీ ఆఫర్ చేస్తున్నామని. అవును. అంటే ఏంటంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ డిక్లేర్ చేస్తున్నారు ఎకనామిక్ పాలిసీ ఆఫ్ ఎ స్టేట్. అదే. అంత అధ్వానంగా ఉందండి పరిస్థితి. హ్మ్. సో రానున్న 3-4 మంత్స్ లో ఓకే. చాలా తీవ్రమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్ పర్సే జరగకపోవచ్చు. హ్మ్. కానీ ఏంటంటే డినయబిలిటీ తోటి ఉండే అటాక్స్ ఏదోటి చేయాలని చూస్తారు. ఏ విధంగా చేస్తారు? అది కొంచెం సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే. సో మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితే. మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్. ఓహ్! ఓకే. ఎందుకంటే వెస్టర్న్ స్టేట్స్, నార్థర్న్ స్టేట్స్‌లో ఏదైనా జరిగితే అది డైరెక్ట్‌గా జమ్మూ కాశ్మీర్‌కి లింక్ అయిపోయింది. హ్మ్. అలా కాకుండా ఇక్కడ ఏదోటి చేసి డినయబిలిటీ తోటి అంటే మేమేం చేయలేదు, మాకేం తెలీదు హ్మ్. అన్నట్టుగా ఉండే పరిస్థితుల్లో ఏదోటి చేయాలని చూస్తారండి. దీంతో పాటుగానే సైబర్ అటాక్ ఇదేంటిది మన బ్యాంక్స్ వీటి మీద కూడా చేసే అవకాశం చాలా ఉంది. ఇటువంటివి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ ఒకటి. సో ఓవరాల్‌గా సార్ మీరన్నట్లు ఇప్పుడు చూస్తే అంటే మీరు చెప్పిన సినిమా గనక కంక్లూడ్ చేస్తే పాకిస్తాన్ ఇంకా కుక్కలు చింపిన విస్తరైపోయింది ఇప్పుడు పాకిస్తాన్ సిట్యుయేషన్. ఏదో గొప్పగా ఎళ్ళబోతోంది అని మనం అనుకుంటున్నాం గానీ, ఒకేసారి కొండంత రాగం తీసి అన్నట్టుగా అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. సో ఇప్పుడు పీఓజేకే విషయంలో గూడా ఒకవేళ అడుగు ముందుకు గనక పడితే భారత్ నుంచి అక్కడ పాకిస్తాన్‌కి నష్టం అనేది కనబడుతోంది. సో మనం స్వాధీనం చేసుకుంటామా? లేకపోతే ఆ భయంతోటే పాకిస్తాన్ ఏమైనా చేసుకుంటుందా అని. సో ఓవరాల్ సిట్యుయేషన్‌లో కంక్లూడ్ చేస్తే మీరన్నట్టు ఈ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఈ గడ్డు కాలాన్ని తప్పించుకుంటుందా? ఇంకా కూరుకుపోతుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకా కూలిపోతుందండి. ఎందుకంటే మనం ఈ మధ్యన కొన్ని నెలల క్రితం వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తే చైనా హెల్ప్ చేసింది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం చైనా చేసే పరిస్థితిలో లేదు, కనిపించట్లేదు. అంటే ఎకనామికల్లీ వాళ్ళు ఫినిష్డ్. బట్ యూఎస్ ఉంది గదా! ఫారెన్ పాలిసీ అంటారా ఒకసారి చైనాతో డాన్స్ చేస్తున్నారు. ఓసారి అమెరికాకి మళ్ళా నోబెల్ ప్రైజ్ మళ్ళా రికమెండ్ చేసేసారు 2026కి. ఈ విధంగా ఏంటంటే చైనాకి అది మింగుడు పడదు. ఒకవేళ చైనా వెపనరీ తీసుకుంటే అదేమో అమెరికాకి మింగుడు పడదు. అవును. తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌కి ఎలాగో ప్రాబ్లమ్ ఉంది. బలూచిస్తాన్‌లో ఇష్యూ ఉంది. ఇరాన్ తోటి పడట్లేదు. ఇటు భారత్ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తుంది. హ్మ్. సో ప్రస్తుతం పాకిస్తాన్‌కి గడ్డు పరిస్థితి ఉంది. సివిలియన్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ అయితేనే గాని, డెమోక్రటిక్ గవర్నమెంట్ వస్తేనే గాని, హ్మ్. వాళ్ళు ఎఫెక్టివ్‌గా ఇటువంటి సిట్యుయేషన్ డీల్ చేయలేరు. ఓకే. ఆర్మీ రూల్‌లో ఉంటే మాత్రం తప్పనిసరిగా నన్నడిగితే ఫ్యూచర్‌లో క్లాషెస్ తప్పనిసరి. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ 48 అవర్స్ తర్వాత మళ్ళా మొదలవుతాయనుకుంటాను. తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్యలో గూడా ఏదైనా జరిగే అవకాశాలు చాలా తీవ్రంగా అనిపిస్తున్నాయి. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. సో చాలా విషయాలు మాకు అవగాహన కల్పించారు. సో థాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.